సంవత్సరంలో. పాకిస్తాన్ ఎంత ఖర్చు పెట్టింది? ఇక ర్యాంకులొద్దు, టాప్ 5 ర్యాంక్ చెప్పాను కదా. ఈ పాకిస్తాన్ ఎంత ఖర్చు పెట్టింది? $10 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే పాకిస్తాన్తో పోలిస్తే భారతదేశ మిలిటరీ వ్యయం 9 రెట్లు ఎక్కువ, 9 టైమ్స్. చూడండి మనం ఎంత పవర్ఫుల్ అనడానికి ఈ గణాంకాలు ఉదాహరణ కదా. ఈ మధ్య మనం 2 రోజుల క్రితం ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకొని 26 రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం. దాని డీల్ ఎంత అంటే $7.4 బిలియన్. అంటే పాకిస్తాన్ ఒక ఏడాదిలో ఖర్చు పెట్టే దాంట్లో 74% మనం ఒక్క ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాల మీద ఖర్చు పెట్టాం కొనడానికి. ఇక ఇండియాకు పాకిస్తాన్కి ఎక్కడ కంపారిజన్ ఉంది? సో వీఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ మిలిటరీ పవర్, దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. ఇక ఇది మీకు ఆన్ స్పెండింగ్. రెండవ లెక్క చెప్తాను. అంటే మిలిటరీ పార్ట్నర్షిప్స్, అంటే ఇతర దేశాలతో మనకున్న సంబంధాలు. యుద్ధం అంటూ వస్తే ఏ దేశము ఏ దేశానికి మద్దతుగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసాం, యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసింది. యుక్రెయిన్ తన సొంత బలం పైన యుద్ధం చేసిందా? అమెరికా యూరప్ సహకరిస్తే యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా వెనక్కి వస్తే కొట్టుకుంటోంది. రష్యాకు మద్దతుగా బెలారూస్, చైనా, ఇరాన్, నార్త్ కొరియా వీళ్ళు వచ్చారు. నార్త్ కొరియా సోల్జర్స్ అయితే 10,000 మంది సోల్జర్స్ యుక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో కురుస్క్ ప్రాంతంలో మీకు రష్యా మద్దతుగా పోరాడారు కూడా. సో ఇరానియన్ వాళ్ళు డ్రోన్లు ఇవన్నీ ఇచ్చారు. సో ఇక ఉక్రెయిన్కు అమెరికా అండ్ వెస్ట్ ఇచ్చారు. ఈ నాటో మొత్తం ఉక్రెయిన్కి మద్దతుగా ఇచ్చింది. అందువల్ల ఎనీ బలాబలాలు లెక్కించేటప్పుడు మనం లెక్క పెట్టుకోవాల్సిన దాంట్లో సొంత బలాలే కాదు, ఎవరి వైపు ఎవరు ఉంటారో అనేది కూడా లెక్కలు తీసుకోవాలి. సో ఎవరికి వైపు ఎవరుంటారో అనుకున్నప్పుడు ఇండియాకు ప్రపంచంలో ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యూకే, అమెరికా, రష్యా ఇలా చాలా దేశాలతో డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ యుద్ధం అంటూ వస్తే ఈ దేశాలన్నీ మనకు తరఫున పోరాడతాయా? ఐ డోంట్ థింక్. ఏ దేశమో మన తరఫున పోరాడుతుంది అనుకోను, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ బాగా సహకరిస్తున్న మన వాళ్ళు భ్రమపడుతున్నారు. ఎందుకు అంటే అది జరగదు. ఎందుకు జరగదు అంటే ఇజ్రాయెల్ ఇస్ అన్ అమెరికన్ అలై, పాకిస్తాన్ ఇస్ అన్ అమెరికన్ అలై. అమెరికా అనుకూలంగా ఉంటేనే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇతరత్రా మిలిటరీ సేల్స్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా మనతో వచ్చి పోరాడవు. ఇప్పుడు ఉక్రెయిన్తో ప్రత్యక్షంగా యూరోప్ బలగాలు పోరాడాయా? అమెరికన్ బలగాలు పోరాడాయా? అమెరికా యూరోప్ ఆయుధాలు ఇచ్చి డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయవద్దని చెప్పింది. ఉక్రెయిన్ గగనతలాన్ని మీకు నో ఫ్లై జోన్గా ప్రకటించమంటే అమెరికా అంగీకరించలే, యూరోప్ అంగీకరించలే. ఉక్రెయిన్కి అర్థమవుతుంది కదా. అందువల్ల భారతదేశానికి ప్రపంచంలో చాలా దేశాలతో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నా రేపు ఈ మిలిటరీ ఘర్షణలో మనతో వచ్చి భుజం కలిపి ఎవరు పోరాడరు. ఇక పాకిస్తాన్తో ఎవరు పోరాడతారు అన్నది. పాకిస్తాన్కు అమెరికా ఒక గట్టి మిత్రదేశం మిలిటరీగా. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఇండియా ఏర్పడింది. ఇండియానేమో నాన్ అలైన్డ్ కంట్రీ, అలీన దేశమైంది. పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని సెంటో సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, సీటో సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్, ఇందులో పాకిస్తాన్ మెంబర్ అయింది. పాకిస్తాన్ ఇది అమెరికాకు నాన్ నాటో అలై, బిగ్గెస్ట్ క్లయింట్. మనము కొంటాం అమెరికా నుంచి, మనకన్నా ఎక్కువ కొంటుంది పాకిస్తాన్. సో అందువల్ల కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే అమెరికాకు ఇండియాకు ఉన్న రిలేషన్స్ రీత్యా పాకిస్తాన్ తరఫున అమెరికా వకాల్తా పుచ్చుకుంటుందా అంటే అనుమానాస్పదమే. అందులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో అమెరికాకు ఒప్పందం కుదిరినాక ఇలా పాకిస్తాన్ రెలవెన్స్ కాస్త పోయింది 2021 నుంచి. అందువల్ల అమెరికా రెండు దేశాలకు నీతి వ్యాఖ్యలు చెప్పి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అంచనా. ఇక చైనా డెఫినెట్గా మన ఇండియా చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమిలో మెంబర్. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి. సో క్వాడ్లో మెంబర్ అంటే తమకు వ్యతిరేకంగా కూటమి కడుతుందని చైనా ఆరోపణ. చైనాకు మనకు సరిహద్దు విభేదాలకు కూడా ఉన్నాయి, ఘర్షణలకు కూడా మనం గల్వాన్ లోయలో చూసాం. ఇండియాకు చైనా, అమెరికా, ఇండియా యాక్సిస్లో ఉన్న పరిస్థితులు అయితే చైనా పాకిస్తాన్ కూడా క్లోజ్. కానీ ఎక్కడి దాకా ఉంటుంది పాకిస్తాన్కు? సో గత యుద్ధాల్లో ఎప్పుడైనా చైనా పాకిస్తాన్కు డైరెక్ట్గా వచ్చి కలిసి పనిచేసిందా? ఇవాళ చైనా పరిస్థితి ఏంటి? అమెరికాతో పోరాడాల్సి
ప్రత్యేక పరిస్థితిలో ఉంది. అందుకే చైనా ఇది రీచింగ్ అవుట్ టు ఇండియా. అందువల్ల చైనా మాటరీత్యా సహాయం చేస్తుందేమో పాకిస్తాన్కి, కానీ చేతరీత్యా గతంలో చేయలేదు, ఇప్పుడు చేయదు. అంటే ఈ ఫైట్ అల్టిమేట్గా ఇండియాకు పాక్ మధ్యనే జరగాలి. ఎవరికి నచ్చినా ఇండియాకు పాక్కు మధ్య జరిగితే ఇండియా ఈజ్ ఫార్ ఫార్ ఎహెడ్ ఆఫ్ పాకిస్తాన్. ఇక థర్డ్ ఫ్యాక్టరు, అసలు ఎకానమీ పాలిటీ తట్టుకోగలదా? ఎందుకంటే యుద్ధమంటూ వస్తే ఇప్పుడు ఆ డిఫెన్స్ పైన ఎంత స్పెండ్ చేస్తున్నాం అన్నదే కాదు, నీ ఎకానమీ పాలిటీ తట్టుకోగలగాలి. ఇండియన్ పాలిటీకి పాకిస్తాన్ పాలిటీకి తేడా చూడండి. భారతదేశ రాజకీయ వ్యవస్థ ఏకోన్ముఖంగా పాకిస్తాన్ పైన పోరాటానికి సిద్ధపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ క్షణమైనా దాడికి మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడంటుంటే, ప్రధాన ప్రతిపక్షం అనేది ఇంకెంత లేట్ చేస్తూ తొందరగా కొట్టేయండి అంటున్నాడు. మీరు గమనిస్తే అందువల్ల పాకిస్తాన్ సంగతి తేల్చనే దాంట్లో ఇండియాలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ఇంక్లూడింగ్ ఎంఐఎం నాయకుడైన అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్ కోలుకోకుండా మిలిటరీ దెబ్బతీయాలని డిమాండ్ చేస్తున్నాడు. అంటే పాకిస్తాన్ అసీం మునీర్ అంటాడు, ముస్లింలు అంతా మా వాళ్ళు, హిందువులంతా మీ వాళ్ళు అంటున్నాడే. మరి అసదుద్దీన్ ఓవైసీని మించిన ముస్లిం అసీం మునీర్, ఆ ముస్లింల హక్కుల కొరకు దేశమంతటా తిరుగుతున్న వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఏమంటాడు అసదుద్దీన్ ఓవైసీ? పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, ఇది రోగ్ స్టేట్, దాని సంగతి తేల్చండి అంటున్నాడు. దాన్ని కోలుకోకుండా అటాక్ చేయండి అని అంటున్నాడు. ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాలి ఏంటి అనేది. సో అందువల్ల పాకిస్తాన్ పాలిటీ ఏమో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మనుషులు ఆర్మీ వెంటనే తిరగబడ్డారు. సో పాకిస్తాన్ ప్రభుత్వానికి లెజిటిమసీ లేదు, పాక్ ఆర్మీకి లెజిటిమసీ లేదు. పాక్ ఆర్మీకి అసీం మునీర్ వర్సెస్ అసీం మునీర్ ఈ మధ్య 5 మిలిటరీ జనరల్, తనతో సహా 5 మిలిటరీ జనరల్కి ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నాడు. దాంతో ఆర్మీలో ఇతరులు ఆయనతో పోటీ పడే వాళ్ళకి కోపం పెరిగిపోయింది. ఇండియన్ ఆర్మీకి ఈ ప్రాబ్లం లేదు. ఇండియన్ ఆర్మీ ఇది హైలీ డిసిప్లిన్ ఫోర్స్. సో ఇది తర్వాత పాకిస్తాన్కు బెలూచిస్తాన్ అటాక్ తిరగబడుతోంది. ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు టెహ్రీక్ తాలిబాన్ దాడి చేస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో 44% ల్యాండ్ వాళ్ళు మేము ఉండం పాకిస్తాన్ అంటుంది. పాక్ ఎకానమీ అప్పుల పాలై ఆఖరికి ఐఎంఎఫ్ బెయిలౌట్ పైన ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఎకానమీ పాలిటీ ఉంది. ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది అనివార్యంగా ఎకానమీ, కానీ ఇండియా తట్టుకోగలదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ధరలు భయంకరంగా పెరిగాయనుకోండి, నాగేశ్వర లాంటికి ఇబ్బంది ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్కి ఇబ్బంది ఉంటుంది. నాగేశ్వరమో తట్టుకోగలడు తనకున్న సేవింగ్స్ రీత్యా, తనకున్న ఆదాయ వనరుల రీత్యా, కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ తట్టుకోలేడు. ఇది కూడా అంతే. ఇండియన్ ఎకానమీ తట్టుకోగలుగుతుంది, పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోలేదు. అందువల్ల అయితే ఒక్కటే పాకిస్తాన్ ఆశ ఏంటంటే, మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, దాన్ని బూచీగా చూపెట్టి మేము ఇండియాను బెదిరిస్తాం. అందుకే ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పదే పాకిస్తాన్ చేసేది. కన్వెన్షనల్ వార్ఫేర్లో కానీ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ రీత్యా చేసిన ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పై దరిదాపులో కూడా లేదు ఇండియాకు. కానీ ఒక్క న్యూక్లియర్ పారిటీ అంటే ఇండియాకు న్యూక్లియర్ ఫోర్సెస్ క్యాపబుల్ ఉంది, పాకిస్తాన్ న్యూక్లియర్, ఆ న్యూక్లియర్ పారిటీని ఒక్కదాన్ని ఉపయోగించుకొని పాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ పాకిస్తాన్కి అర్థం కావాల్సింది న్యూక్లియర్ వెపన్స్ అటాక్ ఉపయోగపడవు.